విచ్చేసిన అదృష్టవంతులకి ధనవంతులకి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా క్లాసులు తిరుపతి, అనంతపూర్, కర్నూలు, బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి, వైజాగ్ అన్ని సిటీలో ఉన్నాయి. ఇంకా కొత్త సిటీలో పెట్టడానికి కూడా ప్లాన్ చేస్తున్నాను. విశ్వశక్తి నాకు అవకాశం ఇవ్వలేదు. పర్సనల్ అపాయింట్మెంట్ ఎక్కువ వల్ల టైం చాలేదు. టీవీ ప్రోగ్రాంలు కూడా అందుకే లేట్ అవుతున్నాయి. కాబట్టి బాధలు, కష్టాలు, నష్టాలు, భార్యాభర్తల అనుబంధం, సంతానం లేదా, పెళ్లి కాలేదా, ఏది అప్పుల బాధలు ఉన్నాయా, మీకు ఏ సమస్య అయినా ఏ టు జెడ్ ఏదైనా డబ్బుతో సహా ఏదైనా, భార్యాభర్తల ప్రేమ, పిల్లల చదువు, సంతానం లేదా చూడండి, ఒక్కొక్క ఫీడ్బ్యాక్ చూడండి. సంతానం లేదని, డబ్బు రాలేదు, అప్పులు ఉన్నామా, అన్నిటి కారణాలు మీరే. అవన్నీ లేదు అంటే నమ్మకండి, అవన్నీ ఉన్నాయి. మన దగ్గరికి ఏదైనా అవుతుంది. సంతానం లేదని వాళ్ళు చెప్పడానికి వాళ్ళు ఎవరు? సంతానం ఉంది. అప్పులు తెచ్చలేమనడానికి ఎవరు? నీ వల్ల అవుతుంది. ఏదైనా నీ వల్ల అవుతుంది. ఇల్లు కట్టలేనా, నేను బాడీ ఇంట్లోనే ఉంటానా అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఇల్లు కడతావు, నువ్వు అనుకుంటే కడతావు. అది ఎలా, ఏ విధంగా ఆలోచించాలి, దాన్ని ఏ విధంగా ఊహించాలి, దానికి పరిస్థితి ఏంది అంటే మనసు ద్వారా మైండ్ ని శుద్ధి చేసుకోవాలి. మనసు మైండ్ ని శుద్ధి చేస్తే ఏదైనా శుద్ధి అయిపోతుంది. నువ్వు మారు. నీ జీవితం మారాలంటే ఫస్ట్ ఎవరు మారాలి? నువ్వు మారాలి. ప్రపంచం మారాలి అనేసి నువ్వు మాత్రం ఇతరుల గురించి బోధిస్తూనే ఉంటావు. నువ్వు మాత్రం మారవు. కానీ ప్రపంచం ఎలా మారుతుందండి? నువ్వు మారు. నీ ఇంట్లో పరిస్థితులు మారుతాయి. పక్కనోడు నిన్ను చూసి మారుతాడు. ఊరు మారుతుంది. మండలం పోయి, డిస్టిక్ పోయి, స్టేట్ పోయి, సెంట్రల్ పోయేసి దేశం మొత్తం అన్ని ప్రపంచం మొత్తం మారిపోతుంది. నువ్వు మారాలి. ఫస్ట్ ఎవడైతే మారాలనుకుంటాడో వాడు మారాలి. ఇతరుల గురించి ఎవరైతే మాట్లాడతాడో వాడు మారాలి. నువ్వు మారినప్పుడే నీ జీవితం మారేది. కాబట్టి సమస్యలు ఉన్నా, బాధలు ఉన్నా, కష్టాలున్నా, అప్పులున్నా, సంతానం లేకపోయినా, భార్యాభర్తలు విడిపోయినా, మళ్లీ కలవాలన్నా, ఏదైనా చదువు బాగా చదవాలి, 5 ర్యాంకులు సాధించుకోవాలన్నా, మంచి ఉద్యోగం కావాలన్నా, మంచి సంతానంతో సహా మంచి భార్య రావాలన్నా, ఏది కావాలన్నా, అప్పులు సులభంగా తీర్చాలన్నా, దేనికైనా పరిష్కారం ఉంది. మైండ్ ద్వారా ఉంది. మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, పూజలు లేవు, ఏ యంత్రాలు లేవు, ఏ తావితులు లేవు. నీ మాటే మంత్రంలా తయారవుతుంది. అంటే మన మనసు ద్వారా మైండ్ ద్వారా మనసును శుద్ధి చేసుకోవాలి. ఈ రెండు క్లియర్ అయిపోయిందంటే పాజిటివ్ అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ వచ్చినప్పుడే మనకి అన్ని ఏదైనా మన మైండ్ విశ్వశక్తులు లింక్ పడుతుంది. అప్పుడు నీ మాట మంత్రంలా తయారవుతుంది. ఊ అంటావా మామ అంటే అంటాడు. అప్పుడు ఊహ అనదు. ఇంకా నీ భర్త ప్రేమతో నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ భర్త ఊహ అంటాడా? ఊహ అంటాడా? ఊహ అంటాడా? అది నువ్వు ప్రేమగా ఇవ్వకపోతే ఊహ అంటాడు. దేనికైనా నీ మొహం కదా పోయా అంటాడు. నువ్వు ప్రేమను ముంచుతా ఉంటే దేనికైనా 24 గంటలు ఊహ అంటావా మామ అంటే కూడా ఊమే. నువ్వు నా లడ్డు కదా, నీకు ఊమే అంటే దీనికంత కారణం ఎవరు? నువ్వే కారణం. దీనికంత కారణం నువ్వే. కాబట్టి ఏదైనా సాధించబడాలంటే ఫస్ట్ నువ్వు మారాలి. కష్టాల్లో ఉన్న వాళ్ళకి వీడియోలు చూపించండి. మీరు ఎద్దకండి. ఈ విధంగా చేసుకోరా, ఈ విధంగా బాగుపడాలి. వాడి వల్ల అయినంత వరకు మార్చే చూడండి. లేకపోతే నీ పని నువ్వు చేసుకుంటూ వాడి దిద్దుకుంటూ ఉంటే నువ్వు పోతావు. మరి చెప్పడం వరకే మన తడు, దాన్ని దిద్దమని. ఓకేనా? ఒక్కసారి నా క్లాస్ అటెంప్ట్ చేసి చూడండి. ఫీడ్బ్యాక్లు చూడండి. ప్రతి క్లాస్ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి. ప్రతిసారి రిలీజ్ అవుతూ ఉంటాయి. వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలు ఎలా తీరుతున్నాయి. మీరు వస్తున్నారు, నన్ను నమ్మి వచ్చినప్పుడు నాకు దగ్గర విద్య నేను ఇస్తున్నాను కాబట్టి మీ మాట మంత్రంలా తయారవుతుంది. ఇది సైన్స్ అండి. ఖచ్చితంగా జరిగే తీరాలి. 100% గ్యారెంటీ. దీనికి ఏ మంత్రాలు అవసరం లేదు. నీ మైండ్ ద్వారా ఏదైనా సాధించబడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.